శక్తి ఛానల్ కు స్వాగతం. సబ్బవరం మండలంలో వాడవాడల హనుమాన్ జయంతి వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న హనుమాన్ వీర అభిమాని, నిత్యం హనుమాన్ని స్మరించే వ్యక్తి శ్రీ లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ అధినేత మరియు బీజేపీ సీనియర్ యువ నాయకులు చొక్కాకుల వెంకట్రావు గారు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి ఇష్టమైన ప్రసాదాన్ని సమర్పించి స్వామివారి కార్యక్రమాలు నిర్వహించిన చొక్కాకుల వెంకట్రావు గారు మరియు సబ్బవరం ఎస్సీ/బీసీ కాలనీ జంక్షన్లో గల శివ ఆంజనేయ స్వామివారి ఆలయంలోనూ ఆలయ ధర్మకర్త మైచర్ల శ్రీనివాసరావు వారి కుటుంబం భక్తులు, హనుమాన్ భక్తులు స్వామివారికి విశేష పూజలు చేయటం జరిగింది. అలాగే అంతకాపల్లి హనుమాన్ దేవాలయంలో, రాములమ్మలోను హనుమాన్ దేవాలయం, అలాగే సబ్బవరం 3 రోడ్ల జంక్షన్ హనుమాన్ దేవాలయంలోను, జోడుగుళ్ళు హనుమాన్ దేవాలయంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు ఇవ్వటం జరిగింది. అయితే ఈ సంవత్సరం విశేషం ఏమిటి అంటే హనుమాన్ పుట్టినరోజు శనివారం, అతనికి ఇష్టమైన రోజు మంగళవారం. ఈ సంవత్సరం హనుమాన్ జయంతి మంగళవారం రోజు రావటం హనుమాన్ భక్తులకు ఎంతో ఆనందదాయకమైన విషయమని హనుమాన్ వీర అభిమాని చొక్కాకుల వెంకట్రావు గారు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరిని హనుమాన్ ఎల్లవేళలా చల్లగా ఆశీర్వదించి అందరికీ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనమందరం కోరుకుందాం. ఈ హనుమాన్ కార్యక్రమానికి మహిళలచే పలు గ్రామాల నుంచి పలు కోలాట గ్రూపులను పిలిచి అందరినీ ఒక్కచోట చేర్చి ఈ మహనీయుని కార్యక్రమాన్ని వైభవంగా చేయటం జరిగింది. సర్వేజన సుఖినో భవంతు. నమో ఆంజనేయం, నమో దివ్యకాయం, నమో వాయుపుత్రం, నమో సూర్యమిత్రం, నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం, నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేశం, నమో దివ్యభాసం, నమో వజ్రదేహం, నమో బ్రహ్మతేజం, నమో శత్రు సంహారకం వజ్రకాయం, నమో మారుతిం రామదూతం నమామి. నమో ఆంజనేయం, నమో దివ్యకాయం, నమో వాయుపుత్రం, నమో సూర్యమిత్రం, నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం, నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేశం, నమో దివ్యభాసం, నమో వజ్రదేహం, నమో బ్రహ్మతేజం, నమో శత్రు సంహారకం వజ్రకాయం, నమో మారుతిం రామదూతం నమామి. శ్రీ ఆంజనేయం నమస్తే, ప్రసన్నాంజనేయం నమస్తే, శ్రీ ఆంజనేయం నమస్తే, ప్రసన్నాంజనేయం నమస్తే. నమో వానరేంద్రం, నమో విశ్వపాలం, నమో విశ్వమోదం, నమో దేవశూరం, నమో గగన సంచారి. శ్రీ 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 హనుమాన్ జయంతి సందర్భంగా అంతకాపల్లి పంచాయతీ రావులమ్మపాలెం గ్రామంలో పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు, అలాగే కోలాటం, అలాగే అన్న సంరాధన ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ముఖ్యంగా మరి ఆ కార్యక్రమానికి మా గ్రామస్తులైనటువంటి మాజీ మండల పార్టీ తెలుగుదేశం అధ్యక్షులు ముత్తాడు మహాలక్ష్మి గారు, మాజీ జడ్పీటీ సభ్యులు పొంగల్ దేవుడిబాబు గారు, అలాగే సబ్బవరపు నరసింహమూర్తి గారు, మా టీడీపీ అధ్యక్షులు సబ్బవరపు మనోహర్ గాంధీ గారు, అలాగే పెద్దరామణ గారు, దొరగారు, అంతకాపల్లి పంచాయతీ గ్రామ ప్రజలకు
చుట్టుపక్కల గ్రామాల ప్రజలకందరికీ కూడా ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నా. ఎందుకంటే ఆంజనేయ స్వామి జయంతి ఈరోజు మంగళవారం నాడు రావడం చాలా అదృష్టం. ఎందుకంటే ఆయన పూజలు మంగళవారం నాడు ప్రత్యేకంగా అవుతాయి. ఆయన ఇష్టమైనటువంటి రోజు మంగళవారం, ఆయన పుట్టింది శనివారం, ఇష్టమైన రోజు మంగళవారం. ఈరోజు ఆంజనేయ స్వామి నిత్య చిరంజీవుడు. ఎందుకంటే ఈ రోజు కలియుగంలో ఎక్కడా కూడా ఎవరు కూడా దేవుళ్ళు అన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా బ్రతికి లేరు. కానీ శ్రీ ఆంజనేయ స్వామి వారు ఈ రోజు కూడా చిరంజీవుడిగా బ్రతుకున్నారన్నటువంటి విషయాన్ని నగ్న సత్యం ఇది. ఎందుకంటే మన పూర్వీకులు కానీ ఎంతో మంది చెప్తూ వస్తా ఉన్నారు. కాబట్టి అలాంటి మంగళవారం రోజు ఈ రోజు ఆయన జయంతి రావడం అందరి అదృష్టంగా భావిస్తూ ఈ రోజు ఎవరైతే ఈ పూజలో పాల్గొన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ప్రజలు ఉన్నారో అందరికీ కూడా ఆ భగవంతుడు ఆశీస్సులు నిండుగా ఉంటాయని చెప్పేసి నేను కోరుకుంటూ గ్రామ ప్రజలకు గాని ఆ భగవంతుడు నిత్య చిరంజీవుడు ఎవరైతే ఉన్నారో మన ఆంజనేయ స్వామి వారికి మరొక్కసారి నమస్కరించుకుంటూ నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను. ఫైనల్ గా మా గ్రామ ప్రజలు బాగుపడాలి. మా అంతకాపల్లి పంచాయతీ గ్రామ ప్రజలు అలాగే చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి, ఆయురారోగ్యాలతో ఉండాలి, అష్టైశ్వర్యాలతో తొలదోగాలని చెప్పేసి ఆ భగవంతుడిని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.